హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఈ ఇయర్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ టాపర్స్ అందరూ ఐఐటి బొంబాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాని గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఐఐటి బొంబాయిలో చాలామంది టాపర్స్ అందరూ ఎక్కువ మ్యాక్సిమము కంప్యూటర్ సైన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. దాని గురించే చెప్తున్నాను. ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఐఐటి బొంబాయికి వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ టాప్ ర్యాంకర్స్ అందరూ, అంటే మొన్న జరిగిన 2024కి వచ్చేటప్పటికి టాప్ 100 జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్స్లో 72 మెంబర్స్ ఐఐటి బొంబాయిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ట్రెండ్ కంటిన్యూ అయింది ఐఐటి బొంబాయికి సంబంధించి. ఈ ఇయర్ కూడా అంతే, కంప్యూటర్ సైన్సే సెలెక్ట్ చేసుకున్నారు ఆ టాపర్స్ అందరూ కూడా మ్యాక్సిమము. అది 100లో టాప్ 100 ర్యాంకర్స్లో 72 మెంబర్స్ ఐఐటి బొంబాయి సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి ఢిల్లీకి సంబంధించి టాప్ 100లో 23 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఐఐటి మద్రాస్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు టాప్ 100కి సంబంధించి. అట్లాగే టాప్ 10 ర్యాంకర్స్ని చూస్తే కనుక మనకి కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఐఐటి బొంబాయే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ టాప్ 10 ర్యాంకర్స్ కూడా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తే ఐఐటి బొంబాయిని చాలామంది ఐఐటి బొంబాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ మనకి నిర్ఫ్ ర్యాంకింగ్లో చూస్తే ఐఐటి బొంబాయి టాప్లో ఉండదు, ఐఐటి మద్రాస్ ఉంటుంది. కనుక నిర్ఫ్ ర్యాంకింగ్స్ మాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బట్టి ఇస్తారు. కానీ మీకు ఆ ట్రెండ్ మాత్రం ఐఐటి బొంబాయికి అట్లాగే ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్స్ని అంత కన్సిడర్ చేయాల్సిన పని లేదు. మనం ఐఐటి బొంబాయి గురించి చూసుకుంటే ఈ ట్రెండ్ ఇయరే కాదు, ఆల్రెడీ 3-4 ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ ట్రెండే కంటిన్యూ అవుతుంది. ఇది కొత్తగా ఏం జరిగింది కాదు. అట్లాగే అవుట్ ఆఫ్ 25 ర్యాంకర్స్, అంటే టాప్ 25 ర్యాంకర్స్లో 24 మెంబర్స్ ఐఐటి బొంబాయినే సెలెక్ట్ చేసుకున్నారు. అట్లాగే 50 మెంబర్స్లో చూసుకున్నట్లయితే కనుక 47 మెంబర్స్ మాత్రం ఐఐటి బొంబాయినే చూస్ చేసుకున్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే టాపర్స్ అందరూ ఐఐటి బొంబాయికి కంప్యూటర్ సైన్స్కే సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అర్థమవుతుంది. ఐఐటి బొంబాయిని చూసుకునేటప్పటికి అందరికీ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ఐఐటి బొంబాయికి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరూ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే మ్యాక్సిమం ర్యాంక్స్ వచ్చిన వాళ్ళలో ఐఐటి బొంబాయికి హాఫ్ మెంబర్స్, అంటే ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయ్యారో అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఐఐటి బొంబాయినే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అన్నట్టు. మనం చూసుకున్నట్లయితే 500 ర్యాంక్స్ చూసుకుంటే అందులో 179 మెంబర్స్ ఐఐటి బొంబాయి సెలెక్ట్ చేసుకున్నారు. అదే 500 మెంబర్స్లో ఐఐటి ఢిల్లీ వచ్చేటప్పటికి 109 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే టాప్ 500 ర్యాంకర్స్లో 69 మెంబర్స్ ఐఐటి మద్రాస్ సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని బట్టి మనకి ఐఐటి బొంబాయికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు ఈ ఆర్టికల్కి ఇచ్చిన దాంట్లో ఐఐటి బొంబాయి సంబంధించి అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఒక ఆయన శిరీష్ కేదార్ అనే ఆయన ఏం చెప్పారు అంటే, I am proud that IIT Bombay remains the preferred destination for most of the top rankers in JEE Advanced Examination. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఈయన ఇంకా ఇన్కమింగ్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు ఎక్కువ మంది చూస్ చేసుకోండి ఐఐటి బొంబాయిననే చెప్తున్నారు ఆయన. జెండర్ వైజ్ చూసుకున్నా సరే ఐఐటి బొంబాయికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఈ ఇయర్ చూస్తే 500 గర్ల్స్, టాప్ 500 గర్ల్స్లో జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేసిన వాళ్ళు 16 మెంబర్స్ ఐఐటి బొంబాయిని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ 1000లో చూస్తే కనుక 217 మెంబర్స్ బాయ్స్, 29 గర్ల్స్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఐఐటి బొంబాయిని నెక్స్ట్ 4 ఇయర్స్ చదవడానికి. అదే మనం 30 ఇయర్స్ ఎగో వెళ్ళి చూస్తే కనుక ఐఐటి ఖరగ్పూర్కి ఇంత డిమాండ్ ఉండేది కంపారిటివ్లీ. కానీ ఈసారి చూస్తే కనుక టాప్ 100లో ఒకళ్ళు కూడా ఐఐటి ఖరగ్పూర్ని తీసుకోలేదు, ఒక స్టూడెంట్ కూడా. అంటే ఐఐటి బొంబాయికి అంత డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే అది ఐఐటి ఖరగ్పూర్ వచ్చేటప్పటికి చాలా ఓల్డ్ కాలేజ్. అప్పట్లో 30 ఇయర్స్ బ్యాక్ చూస్తే అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి ఖరగ్పూర్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఐఐటి ముంబైకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. టాప్ 100లో ఒక స్టూడెంట్ కూడా మనకి చూస్తే తీసుకోలేదన్నమాట ఐఐటి ఖరగ్పూర్ని. ఐఐటి ముంబైలో
యాక్చువల్గా వైస్ డీన్ కంప్యూటింగ్ అండ్ ఏఐ అనే ఎట్ కొలంబియా ఇంజనీరింగ్కి సంబంధించి ఒక ఆయన ఉన్నారు. ఆయన విశాల్ మిశ్రా అన్న ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఆయన టైంలో చూస్తే ఐఐటి కాన్పూర్కి కూడా అంతే డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయి ఐఐటి ముంబై సైడ్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే పీపుల్, క్యాంపస్ ఎన్విరాన్మెంటు, స్ట్రాంగ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ చూసుకుని ఇటు ఐఐటి ముంబైకి కన్వర్ట్ అవుతున్నారు. అందుకే ట్రెండ్ అంతా మారిపోయి ఐఐటి ముంబైనే స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ మిశ్రా అన్న ఆయన ఏం చెప్తున్నారు అంటే, స్టూడెంట్ మైండ్ సెట్ కూడా మారిపోయింది. అంటే లాస్ట్ 30 years బ్యాక్ ఉన్న స్టూడెంట్ మైండ్ సెట్కి ఇప్పుడున్న స్టూడెంట్ మైండ్ సెట్ చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ ఎందు మీద పెడుతున్నారు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద, అట్లాగే ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అది విత్ ఇన్ ఇండియాలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కంపారిటివ్లీ అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ కంటే అని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఐఐటి ముంబైకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఆయన. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఐఐటి ముంబైకి చాలా ప్రిఫరెన్స్ ఉంది కనుక పీపుల్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది మాకు అని చెప్పి అంటున్నారు అనమాట ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. కనుక ఐఐటి ముంబైకి అంత క్రేజ్ ఉంది. ద రీసెంట్ ప్రిఫరెన్స్ ఫర్ ఐఐటి ముంబై signifies a growing inclination among top engineering aspirants towards institutes that offers not just academic excellence but also robust networking opportunities and an entrepreneurial spirit. With the start of the new academic session, IIT Mumbai continues to solidify its status as a premier choice for engineering education in India. చాలామంది చెప్పేది ఏంటి అంటే, ఐఐటి ముంబై ఎంటర్ప్రీనర్షిప్ కానీ, లేకపోతే ఆపర్చునిటీస్ కానీ, అక్కడ ఉన్న నెట్వర్క్ కానీ, ఆ క్యాంపస్ కానీ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. కనుక నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇండియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి ముంబైకే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇయర్ సంబంధించి కూడా. ఇది ఐఐటి ముంబైకి సంబంధించి వచ్చిన ఆర్టికల్ గురించి నేను చెప్పాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.